హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? ఇవాళ అయితే నేను ములక్కాడ జీడిపప్పు కర్రీ వండుతున్నానండి. ఇదండి, నేనైతే 2 ములక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. జీడిపప్పు అయితే కొద్దిగా తీసుకున్నాను. ఒక 3 టమాటాలు అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ ఉల్లిపాయ, ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ముందు ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది, ఇది ఎర్రగా వచ్చే వరకు కూడా ఉల్లిపాయ వేపుకొని ఇప్పుడైతే టమాటాలు మిక్సీ పెట్టి ఉంచాను కదండి, ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి. ఇది ఉల్లిపాయ టమాటా కూడా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేపుకోవాలి. ఇది కొద్దిగా ఎర్రగా వేగే వరకు ఉంచాలండి. ఇవ్వండి, ఇప్పుడైతే ఇది టమాటా ఉడుకుతుందండి. బాగానే సిమ్లో పెట్టి ఉడికించాలండి, లేదంటే మాడిపోద్ది. టమాటా అంతా బాగా మగ్గింది కదండి, ఉల్లిపాయ టమాటా కూడా దగ్గరగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం ములక్కాడ జీడిపప్పు కూడా వేసుకుందామండి. ఇవన్నీ జీడిపప్పు ములక్కాడ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలండి. ములక్కాడ జీడిపప్పు కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. కొద్దిసేపు అలా ఆయిల్లో మగ్గనివ్వాలండి, ములక్కాడ బాగా ఉడుకుద్దండి. ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే దీన్ని అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే అండి బాగా మగ్గుద్దండి. ఉప్పు కారం మసాలా కూడా బాగా అంటి మంచి టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది కూడా కొద్దిగా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకుందాము. కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి. మీడియంలో పెట్టి కూర ఉడికించాలండి. కొద్దిసేపు మీడియంలో పెట్టుకొని కూర అయితే ఉడికిద్దామండి. అయిపోయింది కదండి, వాటర్ వేసాం కదా. కొద్దిసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక పావు గంట సేపు మీడియంలో పెట్టి కూర అయితే బాగా ఉడుకుద్దండి. ఇదిగోండి, చూసారా, ములక్కాడ అయితే బాగా మెత్తబడింది, కూర దగ్గర పడిందండి. ఒక 5 నిమిషాలు ఉడికిందామండి. కూర అయితే ఇలా ఉండాలండి, ఇలా లేకపోతే కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నేనైతే ఒక 5 నిమిషాలు ఉంచి ఇంకా స్టవ్ అయితే కట్టేస్తాను. ఈ గ్రేవీ ఉండాలండి. ఈ గ్రేవీ లేకపోతే మనకి కలుపుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి.
కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుంది. కూర చూసారా ఎంత బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చిందండి. నాకైతే కూర చాలా టేస్ట్గా చాలా బాగా అనిపించింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కూర అయితే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్దండి. ఇంకైతే స్టవ్ అయితే కట్టేసుకుంటా అండి. కూర అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే భోజనం పెట్టుకొని ఆకలేసేస్తుంది కూరను చూస్తుంటే. ఇప్పుడు అన్నం పెట్టుకొని తిందాము. ఇవ్వండి నేనైతే అన్నం పెట్టుకున్నాను, కూర వేసుకున్నాను. రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం.